చాలా కళగా సారిస్తూ ఉన్నారు. జానపద అన్నమాట. ఈ కళను నిర్వహించిన వాళ్ళతోటి ఒకసారి మాట్లాడేద్దాము. నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు సౌజన్య మజేటి. ఇప్పుడు మా క్లాస్ గ్రూప్ లీడరు. ఓకే, లీడర్ గారు మీరేనా? సో అందరితో పాటు ఒక్కలుగా ఉండిపోయినారు. అదే లేదు అంతను మాదంతా మేము పుణే నుంచి వచ్చాం. మా డాన్స్ గ్రూప్ పేరు లాస్యా డాన్స్ గ్రూప్. మేము 2019లో దీన్ని పుణేలో స్టార్ట్ చేసాము. ఇప్పుడు మేము ఇక్కడ తెలుగు మహాసభలకి ఆర్టీఎస్ తరపు నుంచి వచ్చాము, రాష్ట్రేతర తెలుగు సంఘం తరపు నుంచి. దీంట్లో ఈ రోజు మేము ప్రత్యేకంగా చేసింది అంటే తెలుగు సంస్కృతినే కానీ మా మహారాష్ట్రలో యూజ్ చేసే లేజిమ్ అనే ఒక ప్రాప్ ని యూజ్ చేస్తూ మేము దాన్ని ప్రదర్శించాము. ఇప్పుడు ఇది లేజిమ్ అన్నమయ్య కీర్తన మీద మేము ఇది చేసాం. అలాగే మేము త్వరలో సంక్రాంతి వస్తుంది కదండి, కొంచెం సంబరాలు కూడా ఉండాలని గొబ్బెమ్మలు పెట్టి సంక్రాంతి సంబరాలని కూడా ప్రదర్శించాము ఇక్కడ. అంటే పండుగ మొత్తం సెలబ్రేట్ చేసినట్టు. యా మేము పుణేలో ఉంటాం కదా, చాలా అంటే ఈ టైం కి మేము చాలా మిస్ అవుతుంటాము. చాలా ఆనందంగా ఉంది. ఈసారి మేము గొబ్బెమ్మలు పెట్టి ఇది ప్రదర్శిస్తే నిజంగా మేము సంక్రాంతికి వచ్చాము అనే ఒక ఫీలింగ్ అయితే మాకు కలుగుతుందండి. చాలా చక్కగా ఉన్నారు. అందరం చూస్తుంటే చాలా ముద్దు ముద్దుగా అనిపిస్తుంది. మంచిగా ఎనర్జెటిక్ గా పర్ఫార్మెన్స్ అయితే చేశారు, మేము కూడా చూసాము. చాలా ధన్యవాదాలండి. ఇంత దూరం వచ్చి తెలుగు మహాసభల్లో మీరు పాల్గొంటాము మాకు చాలా ఆనందంగా ఉందండి. చాలా మందికి ఇది జానపద గీతాలు అంటే ఏంటి, ఆ డాన్స్ కూడా, అండ్ మీరు సంక్రాంతి గొబ్బెమ్మలతో సహా తీసుకొచ్చి చేసినందుకు చాలా ధన్యవాదాలు. చాలా చాలా థ్యాంక్స్ అండి, చాలా చాలా థ్యాంక్స్.